ఇక డీజీపీ కార్యాలయం ముందు వికారాబాద్ జిల్లాకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తమ భూములను డీజీపీ బంధువులు కబ్జా చేశారంటూ కుల్కచర్ల మండలం అంతారం గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేపట్టారు. మార్టిగేజ్ పేరుతో భూ కబ్జాదారులు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన నిందితులను వదిలేసి మధ్యవర్తులపై వికారాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారని బాధిత రైతులు వాపోయారు. అయితే మార్టిగేజ్ రూపంలో డబ్బులు ఇస్తామని చెప్పి చివరకు చెల్లని చెక్కులు ఇచ్చి సెల్ డెడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అక్రమంగా తమ భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు బాధిత రైతులు డిమాండ్ చేశారు. షాద్నగర్ సంబంధించిన నిఖిల్ రెడ్డి కావాల్సింది చెప్పండి, మేము డబ్బులు ఇస్తాం మార్టిగేషన్ చెప్పి అక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర పిలిచి మేము 5 ఎకరాల 32 గుంటలు భూమి వాళ్ళకు 40 లక్షలు గిరి పెడదామని అనుకున్నాము. వాస్తవానికి అక్కడ వెళ్ళి మాకు మాయమాటలు చెప్పి వాళ్ళు సేల్ డీడీ చేసుకోవడం జరిగింది. చాలా దారుణమైన విషయము. సేల్ డీడీ ఎందుకు చేశారని అడగాక మీ భూమి మీకు ఇస్తామని రిటర్న్ చెప్పడము. ఇంకోటి అసలు విషయం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చినాకనే మేము మార్టిగేషన్ చేస్తామని చెప్తే లేదు, కార్లో డబ్బులు ఉన్నాయి 3 కోట్ల రూపాయలు మీరు సంతకాలు పెట్టండి అని చెప్పడం జరిగింది. మా అన్న వంటి పాండు తెలియక అక్కడ సంతకాలు పెట్టి బయటికి కార్ దగ్గర వెళ్ళగా అక్కడ 3 కోట్లు లేవు, అక్కడ మర్చిపోయాము, ఈ చెక్కులు తీసుకుని చెప్పి చెల్లని చెక్కులు ఇవ్వడం జరిగింది. చాలా మళ్ళీ ఇట్లా ఎందుకు జరిగింది, ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందని మేము పిఎస్కు వెంబడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఎవరైతే ఈ నిఖిల్ రెడ్డి వాళ్ళ బావ అయినటువంటి దేవిరెడ్డి రవీందర్ రెడ్డి ఎన్ఆర్ఐకి అమ్మడం జరిగింది, పట్టేయడం జరిగింది. దేవిరెడ్డి రవీందర్ రెడ్డి కూడా మేము అడగడం జరిగింది, మా భూమి మాకు చేయాలా, మేము కూడా కేసు పెడతామని చెప్తే అయ్యా మాకు కూడా తెలియదు, అది జెన్యున్ భూమి అనుకో మేము కొన్నాము, మాకు కూడా మాయమాటలు చెప్పారు, మా పైసలు మాకు వస్తే మీ భూమి ఇస్తాం, ఇది తప్పు, ఎవరైతే నిఖిల్ రెడ్డి అనే మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయన కూడా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. మెయిన్ గా నిఖిల్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. డీజీపీ తెలంగాణ శ్రీధర్ రెడ్డి గారికి బంధువులు అయితే మైపాల్ రెడ్డి ఉన్నారో మైపాల్ రెడ్డి గారు డీజీపీ గారికి రాంగ్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. నిఖిల్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదని చెప్పారు. మేము ఎలా ప్రగతి భవన్కి వెళ్ళడం జరిగింది, ఆనొచ్చి ఈ డీజీపీని కలవడానికి జరిగింది. డీజీపీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. డీజీపీ గారికి అంటే కరెక్ట్ మెసేజ్ ఇచ్చి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని మా భూమి మాకు వచ్చేటట్లా మేము అడుగుదామంటే 2 రోజులుగా వస్తుంది. ఇక్కడ డీజీపీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. చాలా బాధాకరమైన విషయం.